యెమెన్ అనేటటువంటి దేశం ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది. పాలస్తీనా, లెబనాన్ కూడా ఇజ్రాయెల్ పక్కనే ఉంటాయి. ఇరాన్ ఎప్పుడో తన మనుషుల్ని అక్కడికి చేర్చి అక్కడున్న యువతరాన్ని తీవ్రవాదులుగా మార్చి ఆ ప్రభుత్వాలని నాశనం చేసి అక్కడున్నటువంటి ప్రాంతాల నుంచి కొన్ని చోట్ల తరిమేసింది. కొన్ని చోట్ల రెండు గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి దేశాలు, చక్కటి డెవలప్మెంట్ ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు నిరంతరం తన్నుకు సచ్చేటటువంటి దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు అందులో యెమెన్లో ఉండేటటువంటి హౌతీ తీవ్రవాదులు వాస్తవంగా 3 వంతులు యెమెన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అక్కడ యెమెన్ అనే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ దళాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ దళాలని పావు వంతుకి పరిమితం చేశారు. వాళ్ళు ఈ మధ్యన ఏదైతే హౌతీలని వరుసబెట్టి ఇజ్రాయెల్ ఊచకోత కోసింది కాబట్టి బలం తగ్గింది కదా అని మళ్ళీ హౌతీల మీదన దాడులు వాళ్ళు ప్రారంభించారు. దాంతో హౌతీలకి ఇప్పుడు సమస్య అయింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తాము స్ట్రాంగ్గా ఉండి సముద్రం మీద ఆధిపత్యం చెలాయిస్తేనే ఇరాన్ నుంచి డబ్బులు వస్తుంటే ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి బాబే మందాన్ బేస్ ఏదైతే ఉందో, జల సంధి ఏదైతే ఉందో హార్ముజ్ లాగానే దాని దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసుకునేటట్టు ఇప్పుడు ఇటు నుంచి హార్ముజ్ జల సంధి నుంచి ఒమను వీళ్ళు ఎట్లయితే డబ్బులు వసూలు చేసుకుంటున్నారో, ఇరాన్ చేస్తామని ప్రకటించారో ఆ మేరకు ఒప్పందం చేసుకుంటున్నారో అదే తరహాలో అక్కడ వాళ్ళు వసూలు చేసుకోవాలనుకుంటున్నారు. అంటే శాశ్వతంగా సెటిల్ అయిపోవచ్చు ఉగ్రవాదం. దానికి ఇప్పుడు వీళ్ళు బలహీనపరిచే ప్రయత్నం ఉంది. దాంతో యెమెన్లో ఉన్నటువంటి హౌతీలకిను ఈ దళాలకి మధ్యన గొడవ జరిగింది. యెమెన్ దళాలకి మధ్యన 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని చంపామని వీళ్ళని చంపామని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు.